ఇక్కడ ఒక డేటా సెట్ ఉంది గదా! 13 కాలమ్‌లున్నాయి. ముందు 10 కాలమ్‌లు రిఫరెన్స్ 1, రిఫరెన్స్ 2 అని ఆ రకంగా డేటా ఉన్నది. అది మనకు అర్థం గాదు. పోనీ తీసేద్దామా అంటే, అవి ఎందుకు పెట్టినారో ఆ డేటా సెట్‌లో మనకు తెలియదు. అవి తీయకుండా మనకు కావాల్సిన 3 కాలమ్స్ తీసుకుంటే ఎట్లా ఉంటది టేబుల్‌లో? కన్వీనియంట్‌గా ఉంటది గదా! డేటా అనాలిసిస్‌కు. మరెట్లా జేయాలే? ఇప్పుడు ఇందులోనే జేయవచ్చు. కానీ ఆ పక్కా కాలమ్స్ మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తాయి. ఇరిటేట్ జేస్తాయి. కాబట్టి ఇప్పుడు మనము ఆ 3 కాలమ్స్ తీసుకుందాం. నేను ఫస్ట్ మెథడ్ చెప్తా చూడండిప్పుడు. మనము వేరు వేరు మెథడ్స్ ఉపయోగించి చేయొచ్చు. ఇక్కడ ఆ ఫార్ములా నేను ఉపయోగిస్తా. ఈజ్ ఈక్వల్ టు టేక్ దీని పేరేంటిది? ఈ షీట్ 2లో ఉంది గదా! అది. మనం షీట్ 2లో ఉంది. బ్రాకెట్ ఓపెన్. షీట్ 2లో ఉంది. టేక్ అనేది షీట్ 2 వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నదది? ఏ1 నుంచి మనకు ఎం12 వరకు ఉన్నది. ఎం12 ఏ1 నుంచి ఎం12 వరకు ఉన్నది. తర్వాత కామా 2 సార్ల కామా -3 చివరి నుంచి 3 అన్నమాట. బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. చూడండి 3 కాలమ్స్ వచ్చేసినాయా లేదా? ఈ రకంగా మనకు కావాల్సిన కాలమ్స్ మనము ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. వేరే షీట్‌లో డేటా అనాలిసిస్‌కు కన్వీనియంట్‌గా ఉంటది. ఇది మనం టేక్ అనే ఫంక్షన్‌నే ఉపయోగించడం ఇక్కడ గూడా దాని యొక్క ఇది రెండో ఉపయోగం. రెండోదా? మూడోదా? ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానెల్‌కు సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.